అంటే ఆయన ఒక్కడు కాదు, త్రియేక దేవుడు. ఎవరండి ఆయన? త్రియేక దేవుడు ఒక్కడు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఆయన పేరు ఎలోహిం. ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవించేవాడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి, సత్యమైన దేవుడు నిన్ను సృజించాడు. ఆయన పేరే ఎలోహిం. ఆయన పేరే ఎలోహిం. ఎల్ అనేది హీబ్రూలో బహువచనం అండి. అందుకనే సమూయేల్, బేతేల్, ఇవన్నిట్లో, ఈ పేరు అన్నిట్లో మనకి ఎల్ కనబడుతుంది, అంటే దేవుని పేరు కనబడుతుంది అనమాట. నిన్ను ఎవరు సృజించారు అంటే ఎలోహిం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు నిన్ను సృజించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు సృజించాడు. మంచిది. ఏ దేవుడు సృజించాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిన్ను సృజించాడు అనేటువంటి విషయం తెలుసుకోవడం చాలా అవసరము. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సత్యవంతుడు, సర్వాధికారి, సర్వాధికారి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను సృష్టించాడు. ఒకసారి ఆలోచన చేయండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును కలుగజేసిన వాడవు. వీళ్ళ గమనించండి. వారు విని ఏక మనసుతో ఏమన్నారు? దేవునికి దగ్గరగా కేకలు వేస్తూ, నాదా నువ్వు ఎవరు అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, మనుషులను అందరినీ కూడా సృష్టించిన వాడవు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన భూమిని, ఆకాశమును సృష్టించాడు. నాదా అంటే అర్థం ఏంటి అంటే ప్రభువా అని ఉంది. ప్రభువా అని ఉంది. గ్రీక్ భాషలో ప్రభువా అని ఉంది. ప్రభువా నీవే ఆకాశమును, భూమిని సృజించిన వాడవు. మా యజమానుడా నీవే ఆకాశమును, భూమిని సృజించిన వాడవు అని ఉంది. పిల్లలు గమనించండి. ఎవరు ఈ లోకాన్ని సృష్టించారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం పిల్లల. ఇంకా మనం ముందుకు వెళ్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము. ఆకాశమందైనను, భూమి మీదనైనను, దేవతలనబడినవి ఉన్నను. ఎవరండి? ఒక్కడే దేవుడు. ఆయన తండ్రి. ఆయన సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరి ద్వారా కలుగ చేయబడ్డావో నీకు తెలుసా? ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆయన సమస్తమును కలుగజేసను. ఆయన ద్వారానే సమస్తమును కలిగిను. ఆయన భూమిని, ఆకాశమును సృజించిన దేవుడు. సముద్రమును, పైన ఆకాశమందే కానీ మనందరికీ ఒక్కడే దేవుడు, ఒక్కరే క్రీస్తు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానము వలన ఏమంటే దేవుడు ఎలా భూమిని స్థాపించాడు అంటే జ్ఞానము వలన దేవుడు భూమిని స్థాపించాడు. పిల్లరా, మరి సామెతల గ్రంథము ఇంచుమించు 2వ అధ్యాయం మొదలుకొని ఇంచుమించు 9 అధ్యాయాల వరకు కూడా పదే మనకు కనిపించే పదం ఏంటో తెలుసా? జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదలుకొని ఇంచుమించు 9 అధ్యాయాల వరకు కూడా మనం తరచూ చూసే పదము జ్ఞానము, జ్ఞానము. ఈ జ్ఞానం ఎవరో తెలుసా? ఈ జ్ఞానం ఎవరో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. చెప్పండి. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి
క్రీస్తు దేవుని శక్తియును. ఏమండి? యేసు క్రీస్తు వారే దేవుని జ్ఞానము. ఎవరండి దేవుని జ్ఞానము? యేసు క్రీస్తు వారే దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము వలన యేసుక్రీస్తు వారి ద్వారా ఇదిగో ఆయన ఈ లోకాన్ని సృజించాడు అటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరు మనం సృష్టించారు అంటే కీర్తన గ్రంథం 33వ కీర్తన 6-9 వచనాలు మనం చదువుకుందాం. 33వ కీర్తన 6-9 వచనాలు. యెహోవా వాక్కు చేత, ఏమండి? యెహోవా వాక్కు చేత, యెహోవా మాట ద్వారా, ఆయన నోటి మాట ద్వారా ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వము ఎలా చేయబడింది? నువ్వు ఎలా సృష్టించబడ్డావు అంటే ఇదిగో ఆయన నోటి మాట ద్వారా. ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఆయన నోటి మాట ద్వారా ఈ విశ్వాన్ని కలుగ చేశారు. ఇదిగో ఆయన నోటి మాట ద్వారా ఆయన చేతులతో ఆయన ఇక మట్టిని తీసుకొని ఆయన మానవుడు చేసినప్పుడు, ఆయన జీవము లేని వాడిగా ఉన్నప్పుడు ఆయన ఊపిరిని మానవులకు ఊదిన ద్వారా, ఆయన ఊపిరి ద్వారా ఇదిగో సర్వ సమూహములు కలిగిన నీవు నేను కూడా కలిగిన. మౌనం ఉదయాన్ని పిల్లలకు నేర్పించామండి. యేసయ్య నన్ను సృష్టించాడు. ఎవరు సృష్టించారు నిన్ను? యేసయ్య నిన్ను సృష్టించారు. దేవుడు నిన్ను సృష్టించారు. ఎందుకు సృష్టించారో తెలుసా? నువ్వు ఆయనను వెంబడించాలని. నువ్వు ఆయనను వెంబడించాలని. ఎలా సృష్టించారో తెలుసా? ఆయన పోలికలో, ఆయన పోలిక ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దేవుని పోలిక. క్రీస్తు ద్వారా మనందరము కూడా, ఆయన మాట ద్వారా మనందరము కూడా సృష్టించబడ్డాము. మా పిల్లరా, మనము ఎవరు మనల్ని సృష్టించారో, ఆయన పేరేంటి అనేటువంటి ప్రశ్నకు మీకు క్లుప్తంగా నేను సమాధానం ఇచ్చాను. రెండవ ప్రశ్న, ఎలా ఆయన ఈ లోకాన్ని సృష్టించారు? ఎలా ఈ లోకాన్ని సృష్టించారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. పిల్లలు, ఎలోహిం అనేటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ విశ్వాన్ని ఆయన మాట ద్వారా సృష్టించారు. మనం చదవడం ఇంతకు ముందు కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6-9 వచనాల్లో ఆయన మాట ద్వారా ఆయన పలికారు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చదవండి. ఆయన పలుకగా వెలుగు కలిగెను. ఆయన పలుకగా సూర్యచంద్ర నక్షత్రాలు కలిగెను. ఆయన పలుకగా భూమి ఆయన నేలను అయ్యింది. పిల్లలు, ఆయన పలికాడు, ఆయన మాట్లాడారు. ఆయన మాట ద్వారా సర్వము కూడా కలిగినవనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు. ఎంత చక్కటి మాట అండి. ఆయన ఊపిరి విడవగా, ఆయన నోటి మాట ద్వారా ఈ ఆకాశానికి ఇంత అందం కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆకాశాన్ని చూసినప్పుడు కానీ, ఏదైనా నువ్వు ఒక లోయను చూసినప్పుడు కానీ, అందమైనది చూసినప్పుడు కానీ నువ్వు ఏమంటావు తెలుసా? వావ్ అంటావు. ఏమంటావు? వావ్ అంటావు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఈ విశ్వాన్ని అంత అందంగా చేశాడు. ఆయన మాట ద్వారా ఈ విశ్వాన్ని అంత అందంగా చేశాడు. ఆయన మాట ద్వారా ఈ విశ్వము కలిగింది. ఆయన ఊపిరి విడవగా ఈ ఆకాశము భూమి అంతే కూడా ఎంత చేశాడు దేవుడు? ఎలా కనిపించిందండి? అందము కలుగు చేశాడు. పిల్లలు ఆలోచన చేయండి. 104వ కీర్తన 30వ వచనం చదవండి. 104వ కీర్తన 30వ వచనము. దేవుడు ఎలా ఈ లోకాన్ని సృష్టించారు? ఆయన మాట ద్వారా, ఆయన ఊపిరి విడవగా అవి సృజించబడను. అట్లే అవి ఏం చేస్తారంటే దేవుడు, చూడండి ఒకసారి నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడను. అట్లు నీవు భూతములను నూతన పరచుచున్న. పిల్లలు, ఆయన ఊపిరి ద్వారా, ఆయన మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించారు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పిల్లరా, ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన ఊపిరి ద్వారా ఆయన ఈ లోకాన్ని సృష్టించారు. సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. ఈ మాట లేదంటే పదము, ఆయన ఊపిరి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, హీబ్రూలో మాట అనేటువంటి మాటను ఉపయోగించే పదం ఏంటంటే డాబర్. మీ అందరికి కూడా డాబర్ టూత్ పేస్ట్ తెలుసు కదా? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే హీబ్రూ పదం అనమాట. డాబర్ అంటే మాట, వాక్కు.
పలుకు అని అర్థం పిల్లరా. ఆ డాబర్ ఏదైతే ఉందో ఆది యందు లోకాన్ని సృష్టించిన దేవుడు 2024 సంవత్సరాల క్రితము ఆయన యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. పిల్లల ఆ వాక్యం అనేటువంటి పదం ఈ యొక్క యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి అక్కడ గ్రీక్ భాష కాబట్టి ఆ డాబర్ అనేటువంటి హీబ్రూ పదం గ్రీకులోనికి వాళ్ళు లోగోస్ అనేటువంటి పదాన్ని ట్రాన్స్లేట్ చేశారండి. డాబర్ అన్నా ఒకటే, లోగోస్ అన్నా ఒకటే. డాబర్గా ఉన్న దేవుడు లోగోస్గా ఈ లోకానికి వచ్చాడు. ఏ దేవుడైతే భూమి పుట్టక ముందు ఆయన ఉన్నాడో, లోకాన్ని చేయక ముందు ఉన్నాడో, 2024 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి లోగోస్గా వచ్చాడు. ఆయన వాక్కుగా ఈ లోకానికి వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపెను అని రాయబడి ఉంది. అదే గ్రీకు భాషలో ఏమనుందంటే ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరొచ్చారండి? ఎవరొచ్చారు ఈ లోకానికి? ఏ దేవుడైతే ఆదిలో భూమిని ఆకాశాన్ని సమస్తమును అందంగా సృష్టించాడో అదే దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఆయనే ఈ లోకానికి వచ్చారు. ఎవరొచ్చారండి? ఆయనే ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఇదిగో యోహాను సువార్త 1:14 ఆయన కృపా సత్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనేటువంటి మాట గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఆ పదము మరి ప్రత్యక్షపు గుడారాన్ని గురించి తెలియజేస్తుంది గ్రీక్ భాషలో. ప్రత్యక్షపు గుడారము గురించి మనకు ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మాట ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు. మీరు నేను మీ మధ్యన నివసించినట్లు మీరు నా కోసం ఏం కట్టాలి? ప్రత్యక్షపు గుడారము కట్టాలి. ఏ దేవుడైతే ప్రత్యక్షపు గుడారములో నివసించాడో అదే దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా వాక్కు ద్వారా ఈ లోకానికి మానవుడిగా జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఏ దేవుడైతే లోకాన్ని చేశారో, ఏ దేవుడైతే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాడో, ఏ దేవుడైతే సాయి పర్వతం మీద ఆయన కనిపించారో, ఏ దేవుడైతే యెరూషలేము దేవాలయములో షెకీనా మేఘము ద్వారా ఆయన కమ్మి ఉన్నాడో అదే దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. తమ్ముడు చెల్లి ఆలోచన చేయండి. ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను అందంగా చేసిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆయన కలువరి సిలువలో చనిపోయాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాచాడు, ఉమ్ము వేయించుకున్నాడు, అవమాన పడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కూడా పాపము నుంచి విడిపించడానికి. దేవుని వాక్కు ద్వారా ఈ లోకము కలిగింది. ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన మాటలు ఎలాంటివండి? శక్తివంతమైనవి. ఆయన మాటలే వాక్యము. ఆయన మాటలే వాక్యము. పిల్లలు ఆలోచన చేయండి. ఆ మాటలు మనం వింటాము కానీ చూడలేము. మాటలు చూడగలమండి? మాటలు ఎవరైనా చూస్తారా? మాటలు చూడలేరు. మాటలు వింటారు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ మాటలు ఎవరివి? దేవుని మాటలు వింటేనే విశ్వాసం కలుగుతుంది. ఆలోచన చేయాలి. దేవుని మాటలు శక్తివంతమైనవి. ఆయన వాక్కు సమస్తాన్ని కలుగు చేశాయి. ఆయన మాటలు జీవము కలవి. ఆయన మాటలు స్వస్థపరుస్తాయి. ఆయన మాటలు విడుదల కలుగు చేస్తాయి. ఆయన మాటలు ప్రోత్సహిస్తాయి. ఆయన మాటలు మనల్ని కడతాయి. ఆయన మాటలు మనల్ని విమోచిస్తాయి. ఆయన మాటలు మనల్ని రక్షిస్తాయి. ఆయన మాటలు మనల్ని కరుణిస్తాయి. ఆయన మాటలు మనల్ని పోషిస్తాయి. సహోదరి సహోదరులు ఆలోచించండి. ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన వాక్కు ద్వారా ఈ లోకాన్ని ఆయన సృష్టించారు. ఆయన మాటలు మనల్ని పోషిస్తాయి, మన పునరుద్ధరింపజేస్తాయి. మరి ఎంతమంది రాత్రికాల సమయంలో దేవుని మాటను, దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? నా మొదటి ప్రశ్న, ఈ లోకాన్ని చేసింది ఎవరు? ఆయన పేరేంటి? నా రెండవ ప్రశ్న, ఆయన ఎలా ఈ లోకాన్ని చేశారు? నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. మూడవ ప్రశ్న, ఎందుకు ఈ లోకాన్ని చేశారు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు దేవుడు ఈ లోకాన్ని చేశారు? సహోదరులారా, హీబ్రూ బైబిల్లో మొట్టమొదటి రాసినటువంటి మాట బెరిషిత్. బెరిషిత్ అంటే అర్థం ఏంటంటే ఆది యందు అని అర్థం. బెరిషిత్ అంటే అర్థం ఏంటంటే ఆది యందు. నేను మీకు కొన్ని హీబ్రూ పదాలు చెప్తాను, ఎందుకంటే ఆలోచన అందరూ కూడా చదువుకున్న వాళ్ళుగా ఉన్నారు కాబట్టి. దేవుడు ఎందుకు ఈ లోకాన్ని చేశారంటే, ఎవరి కోసం చేశారంటే, బేత్ అంటే ఇల్లు నిర్మించడం. బేత్ అంటే ఏంటి?
ఇల్లు. బార్ అంటే తన కుమారుడి కోసం. బిఏఆర్, బార్ అంటే తన కుమారుని కోసం. బిట్ అంటే ఒక నిబంధన ద్వారా. రేషిత్ అంటే ప్రారంభం కోసం. ప్రారంభం కోసం ఒక నిబంధన ద్వారా తన కుమారునికి తన కుమారునికి ఒక ఇల్లును నిర్మించారు. ఆ ఇల్లే ఈ లోకం. అర్థమైందండి? ప్రారంభం కోసం ఒక నిబంధన ద్వారా తన కుమారునికి ఒక ఇల్లును నిర్మించాడు. ఆ ఇల్లే ఈ లోకం. ఎవరి కోసం చేశారండి ఈ లోకాన్ని దేవుడు? ఎవరి కోసం చేశారు చెప్పాలి? ఎవరి కోసం చేశారు? ఈ మాటను మీరు చూడండి. ఒక మాట మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. ఎవరి కోసం దేవుడి లోకాన్ని సృష్టించారు? ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి యందున్నవియో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను దృశ్యములైనను ప్రధానములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన ద్వారా. మీరు ఆ మాట అండర్లైన్ చేయండి. ద్వారా, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడి. మాట మీరు అండర్లైన్ చేయండి. ఆయన ద్వారా, ఆయనను బట్టి. సహోదరి సహోదరుల, పైన కనిపించేవన్నీ, కింద ఉన్న అన్ని, ఆకాశములు కానీ, భూములు కానీ, సింహాసనము కానీ, ప్రధానులు కానీ, అధికారములని ప్రతీది కూడా ఎవరి ద్వారా కలిగింది? యేసు క్రీస్తు వారి ద్వారా కలిగింది. ఎవరి కోసం కలిగింది? ఆయన కోసమే కలిగింది. ప్రారంభం కోసం ఒక నిబంధన ద్వారా తన కుమారుని కోసం దేవుడు ఒక ఇల్లును నిర్మించాడు. ఆ ఇల్లే ఈ లోకం. ఆ ఇల్లే ఈ లోకం. ఎవరి కోసం ఈ లోకం చేయబడిందంటే ఆయన కోసం. ఆయన ద్వారా నీవు నేను కూడా నిర్మించబడ్డాం. ఆయన కోసమే మనం నిర్మించబడ్డాం. నువ్వు ఉన్నది ఆయన కోసమే. మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు మన బిడ్డల కోసం బ్రతుకుతున్నాం, మన భర్త కోసం బ్రతుకుతున్నాం, భార్యల కోసం బ్రతుకుతున్నాం. మంచిది. మరి దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? పుడుతున్నాం, తింటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, చచ్చిపోతున్నాం. మరి దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? సహోదరి సహోదరులరా, ఎవరి కోసమో బ్రతుకుతున్నాం. ఈరోజు ఒక అమ్మాయి చెప్తుంది ఒక అబ్బాయితో, నీ కోసమే బ్రతుకుతానంట. ఎవరి కోసమంట? నీ కోసమే. ఎన్ని రోజులు? ఒక 2 రోజులే. ఒక అబ్బాయి చెప్తున్నాడు అమ్మాయితో, నీ కోసమే, నా గుండెకే అంతా నువ్వే అంటాడు. 2 రోజులు, 3 రోజులే. ఎవరి కోసం బ్రతుకుతున్నా? సహోదరి సహోదరులు, ఆలోచన చేయండి. నీ ఊపిరి ఎందుకుంది? నువ్వెందుకు జీవంగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఊపిరి కలిగి ఉన్నావో తెలుసా? కేవలం నీ కుటుంబం కోసం, నీ కోసమే. ప్రాకుల్లాడడం కాదు. దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం పని చేయడానికి, దేవుని కోసం నిలబడడానికి, దేవుని కోసం బ్రతకడానికి. నీ కోసం మాత్రమే కాదు. తింటున్నాం, పనికి వెళ్తున్నాం, వస్తున్నాం, పడుకుంటున్నాం, చచ్చిపోతున్నాం, ఇది కాదు. క్రైస్తవులారా గమనించండి, దీనికోసమే మనం పుట్టలేదు. దేవుని కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోకపోయినా ఏదో ఒకటి దేవుని కోసం చేద్దాం. అదే నేను నిర్ణయించుకున్నానండి జీవితంలో. ఏదో ఒకటి చచ్చిపోవాలి. అందరూ పుడతారు, అందరూ చచ్చిపోతారు, కానీ ఉపయోగం ఏంటి? అలా అనుకుంటే మదర్ తెరీసా ఈ లోకానికి వచ్చేది కాదు. విలియం కేరీ ఈ లోకానికి వచ్చేవాడు కాదు. సమస్తము కూడా దేవుని కోసం సృజించబడ్డాయి. ఆయన కోసమే సృజించబడ్డాయి. మన ప్రాకులట ఉదయం లేచి పడుకున్న కానుంచి మన ప్రయాస, మన కష్టం ఎవరి కోసం అండి? ఒక నిమిషం కూడా దేవుని కోసం గడిపెట్టలేనటువంటి భక్తులం మనం. ఎవరో తెలుసా? భక్తులం. ఎవరండి మనం? భక్తులం. ఒక నిమిషానికి కూడా దేవుని కోసం ఇవ్వలేనటువంటి భక్తులం. ప్రియ సహోదరి సహోదరుల, ఎవరి కోసం ఈ లోకం సృష్టించబడింది? దేవుని కోసం. నీవు నేను కూడా ఎవరి కోసం సృష్టించబడ్డామో తెలుసా? దేవుని కోసం. సమస్తము సృష్టించబడ్డాయి. మరి దేవుని కోసం మనం వాడబడుతున్నామా? అలానే నేను మన కుటుంబం కోసం పని చేసుకోకూడదని చెప్పట్లేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన కోసం మనం బ్రతకాలి, మన కుటుంబం కోసం మనం బ్రతకాలి. మరి దేవుని కోసం ఎవరు బ్రతుకుతారమ్మా? ప్రార్థనకు ఎవరు వెళ్తారు? ప్రార్థనకు ఎవరు వెళ్తారు? ఆలోచించేయండి. ఈ లోకం ఎవరి కోసం సృష్టించబడిందంటే ఆయన కోసము. సమస్తము కూడా ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగింది. నీవు నేను కూడా ఆయన ద్వారా, ఆయన కోసమే సృష్టించబడ్డాము. ఆయన కోసమే సృష్టించబడ్డా. చివరి మాట నేను చెప్పి మీకు వాక్యాన్ని ముగిస్తాను. మనం 3 ప్రశ్నలకు సమాధానం చూసాం. చాలా క్లుప్తంగా
ఈ లోకాన్ని ఎవరు సృష్టించారో ఆయన పేరేంటి? ఎలా ఈ లోకాన్ని సృష్టించారు? ఎందుకు ఈ లోకాన్ని సృష్టించారు? ఇప్పుడు చివరిగా సృష్టికర్త అయినటువంటి దేవునికి మానవుని ప్రతిస్పందన ఏంటి? నువ్వు ఈ లోకముని సృష్టించిన దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావు, మనం ఆయనకి ఎలా జీవించాలి? ఇదిగో ప్రకృతి ఇంత అందముగా ఆయన ఊపిరి ద్వారా సృష్టించలేని ప్రకృతి దేవుని స్తుతిస్తూ ఉంది. కానీ ఇదిగో ఆయన చేతి ద్వారా ప్రత్యేకంగా ఆయన ప్రేమికులో పుట్టిన ఈ మానవుడు దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవడో అంటున్నాడు, ఆ దేవుడు ఏంటో అంటున్నాడు, ప్రార్థన కలుగు అంటున్నాడు. అంత జ్ఞానం కలిగిన వారమా మనం? ఈ లోకం దేవుని సృష్టిస్తూ ఉంది, ప్రకృతి దేవుని సృష్టిస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. మరి మనము ఎవరిని స్తుతిస్తూ ఉన్నాం? ఎక్కడ స్తుతిస్తూ ఉన్నాం? మన స్తుతి ఎక్కడుంది? ఆలోచన చేయాలి ప్రియ క్రైస్తవులారా, ఆలోచన చేయాలి. సమయము చాలా తక్కువగా ఉంది. మానవుని యొక్క స్పందన ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము, దుర్దినములు రాకముందే, సర్వము కోల్పోకముందే నా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రియ సహోదరులరా, ఈ వాక్యం అంటున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. మీరు ఇంకా యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ఇదే సరైనటువంటి సమయము. నా సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం ఇదే సమయము. దుర్దినములు రాకముందే, చెడు దినాలు రాకముందే, ఆల్రెడీ మనం చెడు దినాల్లో ఉన్నాము. మోసము, అవినీతి, అక్రమము, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తెలుసుకోవాల్సింది నీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ఎవరు సృష్టించారో ఆయన నువ్వు అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసము తీసుకోవాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి. ఎంతమంది మారు మనసు పొందుతున్నారు? ఎంతమంది బాప్తిసము తీసుకుంటున్నారు? ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు? ఎంతమంది అయ్యా నన్ను సృష్టించావయ్యా, నన్ను నువ్వు నిర్మించావయ్యా, ఇంత అందంగా నన్ను తయారు చేసావయ్యా అని ఎంతమంది మనం దేవుని మనం కొనియాడుతున్నాం? సృష్టి దేవుని కొనియాడుతుంది, ప్రకృతి దేవుని స్తుతిస్తూ ఉంది. మరి మనము దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సహోదరి సహోదరు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు గమనిస్తే, ఈ భూమి ద్వారా వింటున్నటువంటి ప్రియ సహోదరులా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకుంటే గనక ఒక్కసారి దేవునితో మాట్లాడు. ఒక్క అవకాశం దేవునికి. అయ్యా, నువ్వు నన్ను సృష్టించిన వాడవు, నువ్వు వాక్కు ద్వారా నన్ను సృష్టించావు, నీ కోసమే నన్ను సృష్టించావయ్యా, నీకు నేను దూరంగా ఉన్నాను, దూరంగా బ్రతుకుతున్నానయ్యా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా, వేగిరామే వినుటకు రండి. ప్రియ సహోదరి సహోదరులా, నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? దేన్ని నువ్వు పూజిస్తున్నావు? ఈ జీవితంలో దేవుడు ప్రధానమైన వాడుగా ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు దేవుడే ప్రధానమైన వాడు. నీ జీవితంలో దేవుడు ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడు ప్రధానమైన వాడిగా ఉండాలి. నీ కుటుంబంలో దేవుడు ప్రధానమైన వాడిగా ఉండాలి. దుర్దినములు రాకముందే, సర్వము కోల్పోకముందే, అంధకారము నీ జీవితంలో కమ్మకముందే
నీ సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, అమ్మ, నాన్న, మీ బిడ్డగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇదిగో బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు ఉన్నాడు. ఇద్దరు ఒకే కుటుంబంలో పెరిగారు. ధనవంతుడు సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. లాజరు ధనవంతుడు పరేసిన రొట్టె ముక్కలను ఏరుకుంటూ ఉన్నాడు. వాడితో పాటు కుక్క కూడా పోటీ పడుతుంది, నీకా నాకా అని. అలాంటి దుస్థితిలో జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు భూలోకములో సుఖభోగాలను అనుభవించాడు. పాతాళములో నిత్యము కూడా అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశములో విలవిల్లాడుతూ ఉన్నాడు. భూమి మీద కష్టము, శోధనలు, సమస్యలు, ఇరుకులు అనుభవించిన క్రైస్తవుడు లాజరు అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీకు ఒక ప్రశ్న, నువ్వు ఏ స్థానంలో ఉంటావు? ధనవంతుడు స్థానంలో ఉంటావా? అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుని ఉంటావా? నిర్ణయం నీదే. దేవుడు బలవంతము చేసే దేవుడు కాదు. నీకున్న బలమును బట్టి, నీకున్నటువంటి అందమును బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు విర్రవీగుతున్నావేమో. నీ బలము ఎంత దేవుని ముందు, నీ అందమంతా దేవుని ముందు. ఒకనొక వయసు వచ్చి జరిగే అందమంతా ఉడికిపోతుంది, తల ఊడిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఎవరు చూస్తారు నిన్ను? అప్పుడెవరు చూస్తారు నిన్ను? అప్పుడెవరు చూస్తారు నిన్ను? యేసయ్యకి రాత్రికాల సమయంలో నువ్వు యేసయ్యకి నీ జీవితాన్ని ఈ ప్రియ తమ్ముడు, చెల్లి, యేసయ్యకి నీ జీవితాన్ని ఇదిగో దేవుడు నిన్ను సృష్టించిన వాడు, తన వాక్కు ద్వారా నిన్ను కలుగజేసిన వాడు, అందంగా నిన్ను కలుగజేశాడు. దేవుడు చేసినప్పుడు నువ్వు అందమైన దానవు. ఇదిగో ఆయన కోసమే నేను సృష్టించాడు. నువ్వు ఎవరి కోసం ఉన్నావు? ఇదిగో దుర్దినములు రాకముందే, అంధకారం నిన్ను కమ్మకముందే, నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనకముందే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ వాక్యం ఉన్నటువంటి ప్రియ తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో అన్నా నాకు యేసయ్య కావాలి, నన్ను సృష్టించిన యేసయ్య నేను అంగీకరించాను అనుకుంటే ఒక్కసారి నువ్వు నిలబడి నీ కోసం దేవుని సేవకులు ప్రార్థన చేస్తాయి. నువ్వు ఏ స్థానంలో ఉండడానికి నిర్ణయించుకున్నావు? నువ్వు ధనవంతుడి స్థానంలో నువ్వు ఉంటావా? ఇదిగో లాజరు స్థానంలో ఉంటావా? నిర్ణయం నీదే. నిర్ణయం నీదే. నా దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆ దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇంకా కూడా నువ్వు అంగీకరించకపోతే, ఇంకా కూడా దేవుడు ఎవరో నువ్వు అనుకున్నట్లయితే, తమ్ముడు, చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఒక అవకాశం ఇస్తావా? దేవునికి ఒక అవకాశం ఇస్తావా? ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా మీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని సృష్టించిన వాడు ఎవరో తెలుసుకోవడం మాకు అవసరం. అయ్యా, ఎందుకు సృష్టించారో తెలుసుకోవడం మాకు అవసరం. ఎలా సృష్టించారో తెలుసుకోవడం